సీజ్ ద షిప్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌లోనే గాదు, నేషనల్ మీడియా పర్సనాలిటీస్ మధ్య కూడా ఒక కామెడీ వర్డ్‌గా ఉపయోగపడుతూ వచ్చింది. సీజ్ ద షిప్ అని. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లి, ఏ విధంగా దాని చుట్టూ హడావిడి చేసి సీజ్ ద షిప్ అన్నారో చూసాం. చివరికి ఏమైంది? సీజ్ లేదు, గీజ్ లేదు. పైపెచ్చు దానికి నిన్ననే విడుదల చేసేశారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాన్ని సీజ్ చేయడం కుదరదు అని. ఆ విషయంలో డెఫినెట్‌లీ ఉప ముఖ్యమంత్రి గారైతే తీవ్రంగా నవ్వుల పాలయ్యారు. అంటే ఆయనకు రూల్స్ తెలియకుండా, ఆయనకి ఎట్లుంటాయో అగ్రీమెంట్స్ తెలియకుండా సీజ్ ద షిప్ అనేశారు సినిమాటిక్‌గా. అట్లా నవ్వుల పాలయ్యారు. తాజాగా మరో విషయంలోను, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే, ఈడీబీ రోడ్‌లో కాకినాడకు వచ్చే రోడ్‌లో యాక్సిడెంట్‌కి గురై చనిపోయారు గదా! దాని చుట్టూ ఉప ముఖ్యమంత్రి ప్లస్ గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ వీళ్ళ మీద విమర్శలొచ్చాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే నా అభిమానులు స్టంట్లు చేస్తారు. వాళ్ళ కోసం స్కూలు పెట్టాలి. సైలెన్సర్ పీకి గీగి అంటారు. రకరకాలుగా వాళ్ళు ఆ విధంగా పోవడాన్ని ఆయన వ్యతిరేకించి అలా చేయకండి అని చెప్పకుండా, అటువంటి వాళ్ళ కోసం ఏకంగా గనక కాలేజీలో పెట్టాలి అని చెప్పి, అబ్బో! అసలు ఏమైనా లీడర్‌షిప్పా సామి సారు మీది అని చెప్పి అన్నారు. సో, ఈ విధంగా ఎంకరేజ్ చేసి, ఈ విధంగా చేస్తే వాళ్ళ అభిమానులు గనక అలా చేస్తూ ఉన్నారు. చివరికి ఇద్దరు ప్రాణాలు పోవాల్సొచ్చింది అని చెప్పి తీవ్ర విమర్శలు చుట్టుముట్టాయి. ఆ విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం ఆయనేం చేశారు, గత ప్రభుత్వ విధానాల వల్ల ఆ రోడ్డు ఛిద్రమైపోయింది అని చెప్పి వీళ్ళిద్దరూ చనిపోవడాన్ని కూడా జగన్ సర్కార్‌గా అకౌంట్‌లోనే క్రెడిట్ చేసేశారు. ఇ ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ప్రతిదీ ప్రత్యక్షమైతది. దీనికి కౌంటర్‌గా వైసీపీ ఆ రోడ్డు ఎంత నీట్‌గా ఉందో, ఆ రోడ్ ఎంత క్లీన్‌గా ఉందో, ఆ ప్రమాదం జరిగే దగ్గర ఎలాంటి గుంతలు ఏమీ లేకుండా చాలా చక్కగా ఉంది. ఆ రోడ్డు విజువల్స్ అనేటివి పబ్లిష్ చేశారు. ఫోటోలు, వీడియోలు ఆ రోడ్ ఎలా ఉంది అని. రోడ్డు ఛిద్రమైపోయింది, యాక్సిడెంట్ అయింది అన్నారు. ఏది రోడ్డు? అండ్ ఇంకొకటేంటి అంటే ఇక్కడ, ఒకవేళ రోడ్డు అలాగా ఉండింటే టీడీపీ లేదంటే జనసేన వీళ్ళ టీవీ ఛానల్‌లో వీళ్ళ సోషల్ మీడియా ఊరుకునేదా? ఆ రోడ్డు విజువల్స్ ఏసి, ఆ రోడ్డు రకరకాలుగా చేసి ప్రచారం చేసేవాళ్ళు. ఆ రోడ్డు బాగుంది. వైసీపీ వాళ్ళు షేర్ చేశారు. ఉప ముఖ్యమంత్రికేమో ఇంక అదంతా ఏం ఐడియా లేకుండా దొబ్బేద్దాంలే. ఎందుకంటే మనం మాట్లాడేదానికి ఎటూ క్రెడిబిలిటీ ఉండదు. నన్ను అభిమానించే వాళ్ళు ఏదో కాసింత సంతోషపడి షేర్ చేసుకుంటారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమైనా ఏదో ఒకటి మాట్లాడేద్దామని చెప్పి భావనలో ఉంటారు. ఆయన మాట్లాడిన ఏ మాట మీద కమిట్మెంట్ ఉండదు. ఆయన మాటల్లో నిజాయితీ ఉండదు అని చెప్పి చాలా సార్లు నిరూపితమైంది. రోడ్డు ఛిద్రమైపోయిందన్నారు. ఏది ఆ రోడ్డు విజువల్ షేర్ చేయాలిగా ఆయన. రోడ్డు బాగుందని చెప్పి వైసీపీ వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. జరిగిన యాక్సిడెంట్ ఏంది? ఈయన మాట్లాడిన మాటలేంది? చివరికి రోడ్డని సీజ్ ద షిప్ లాగే ఈ రోడ్డు కూడా నవ్వుల పాలే. అసలు రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. మరి ఎందుకు మాట్లాడారు అంటే ఆయన తత్వమే అంత. మనం చేయగలిగింది ఏం లేదు.